నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ఇవ్వడంతో నెల్లూరులో ఆయన అభిమానులు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నర్తకీ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలకృష్ణ అభిమానులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రేక్షకుల అభిమానం పొందిన బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం ఎంతో సంతోషకరమని టీడీపీ నాయకురాలు కోటంరెడ్డి సంధ్య అన్నారు. ఎమ్మెల్యేగాను ప్రజాసేవ చేస్తున్న బాలకృష్ణ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. పద్మభూషణ్ నందమూరి బాలయ్య నాయకత్వం పద్మభూషణ్ నాయకత్వం చేయి బాగండి. ఓకే. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, జిందాబాద్. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, జిందాబాద్. తెలుగుదేశం పార్టీ జిందాబాద్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పద్మశ్రీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడు, బసవతారకం క్యాన్సర్ అండ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాకెంతో ఆప్తులైన ఆయనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఆయన 50 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ వరుస విజయాలతో ముందుకెళ్తున్న ఆయన మరి ఇంకెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, రాజకీయంగా, సినీ పరంగా, సేవాపరంగా ఎన్నో అభివృద్ధులు కావాలనేసి, ఎన్నో అవార్డులు పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తారక రామారావు గారికి భారత రత్నకి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జవహర్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై బాలయ్య.